మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు తెలియజేయడం జరిగింది. మహాత్మా గాంధీ గారు సత్య అహింస అనే ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన దేశాన్ని రక్షించి ఎంతగానో పోరాటం చేస్తున్న వాళ్ళలో ప్రథమ పౌరుడిగా కూడా మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన జాతిపిత అని కూడా మనమందరం కూడా సంబోధిస్తూ ఉంటాము. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రతి ఒక్క పేదవాన్ని కూడా ఆర్థికవేత్తలుగా చేస్తూ మహిళలను రాజకీయవేత్తలుగా చేస్తూ అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఆదర్శంగా కూడా పరిపాలన చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ అటువంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం కానీ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున చూసాము సూపర్ 6 అన్నిటినీ కూడా చేతులెత్తేసిన వైనము. అంటే ఉచితంగా వస్తున్నాయి కాబట్టి ఉచిత హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినారు. అలాగే పథకాలు చూస్తుంటే భయం వేస్తుందని చేతులెత్తేసినటువంటి వైనాన్ని ఇప్పటికైనా వైదొలిగి ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయునికి మరొకసారి కూడా నివాళులు తెలియజేస్తా ఉన్నాం.